సో ఇక వరి కోతలు మొదలైతున్నాయి. చాలా వరకు అయితే జాలజాలలో ధాన్యం కూడా ఏరుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. కొన్ని అకాల వర్షాలతో అక్కడక్కడ పంటలు నష్టపోయినప్పటికీ కూడా ధాన్యం కొనుగోలు లక్ష్యం 70 లక్షల టన్నులట ఈసారి ఈ సీజన్లో. అక్కడక్కడ మొదలైన వరి కోతలు రబీ వడ్ల సేకరణకు సన్నాహకాలు 24 లక్షల టన్నుల సన్నాలు వస్తాయని చెప్పేసి అయితే అంచనా వేస్తారు. 24 లక్షల టన్నుల సన్నాలు. సో గతంతో పోలిస్తే సన్నాల సాగుబడి అనేది పెంచారు. ఎందుకంటే దానికి మద్దతు ధర అనేది ఇస్తున్నారు కాబట్టి. రాష్ట్ర వ్యాప్త బోనస్ ఇస్తారు కాదు 500. రాష్ట్ర వ్యాప్తంగా రబీ సీజన్లో 70 లక్షల టన్నుల పైచలకు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పౌర సరఫరాల సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. అందులో సన్నధాన్యం 23 నుంచి 24 లక్షల టన్నుల వరకు వస్తుందని అధికారులు అయితే అంచనా వేశారు. నిజామాబాద్, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లో ఇప్పటికే అక్కడక్కడ వరి కోతలు మొదలయ్యాయి. ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర వ్యాప్తంగా 8200 వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. వరి కోతకు అనుగుణంగా కేంద్రాలను ప్రారంభించాలని జిల్లా అధికారులకు పౌర సరఫరాల శాఖ అయితే సూచించింది. కొన్ని చోట్ల కేంద్రాలు తెరిచినా కొనుగోలు ఇంకా ప్రారంభమైతే కాలేదు. అటు ఎండలు ఇటు వానలు వాతావరణం చూడరి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రతలు అయితే మొదలయ్యాయి. మరోవైపు గడిచిన 2 రోజుల్లో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురిశాయి. దీంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 3 ఏళ్ల క్రితం రబీ ధాన్యం పెద్ద ఎత్తున తడిసిపోవడంతో రైతులు నష్టపోయారు. ఈసారి దొడ్డులు, సన్నాలు అన్ని రకాల ధాన్యాలు కలిపి 1.21 కోట్ల టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అయితే అంచనా వేస్తున్నారు సమాచారం. ఇందులో మిల్లర్లు, ప్రైవేట్ వ్యాపారులు కొనేది పోను 70 లక్షల టన్నులు పైచిలకు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అయితే అధికారులు భావిస్తున్నారు. 52 లక్షల టన్నులకు FCI అయితే ఆమోదం తెలిపిందట. రాష్ట్రం నుంచి సెంట్రల్ పూల్కు 35 లక్షల టన్నుల బియ్యం అంటే 52 లక్షల టన్నులు తీసుకునేందుకైతే FCI అయితే అనుమతించింది. అయ్యో కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన వడ్లను మిల్లులకు పంపించి అక్కడ మరాడించాక వచ్చే బియ్యాన్ని సెంట్రల్ పూల్ కింద FCIకి ఇస్తారు. దీంతో పాటు రాష్ట్ర కోటాకు కూడా బియ్యం అవసరం ఉంటుంది. ఏప్రిల్ నుంచి రేషన్ కార్డులపై సన్న బియ్యం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఖరీఫ్ సీజన్లో సేకరించిన సన్నధాన్యం సంవత్సరం అంతా సరిపోవు. కేంద్రానికి దొడ్డు బియ్యాన్ని మాత్రమే ఇవ్వాలని, సన్న బియ్యం ఇవ్వకూడదని పౌర సరఫరాల సంస్థ నిర్ణయించింది. ఎందుకంటే రాష్ట్రంలో ఏప్రిల్ నుంచే సన్న బియ్యం ఇవ్వాలి రేషన్ కార్డుదారులకు అని చెప్పేసి అది నిర్ణయించింది. కాబట్టి కేంద్రానికి దొడ్డు బియ్యం ఇచ్చి సన్న బియ్యం రాష్ట్రంలోనే పంచుతారట. సన్న వడ్లపై క్వింటాల్కు 500 రూపాయల బోనస్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నందున రైతుల నుంచి సేకరించే సన్న వడ్లను పూర్తిగా ఇక్కడే అవసరాలకు వాడుకుని దొడ్డు వడ్లతో వచ్చే బియ్యాన్ని FCIకి ఇవ్వాలని చెప్పేసి అయితే నిర్ణయించినట్లుగా సమాచారం. సో ధాన్యం కొనుగోలు లక్ష్యం ఈసారి 70 లక్షలు. సన్న బియ్యం మొత్తం మన రాష్ట్రంలోనే వాడతారు.